హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్ వచ్చేసి ఎక్కడ అంటే చీకటి మామూలు అయితే ఉంటుంది. ఇంకా టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం అండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజైతే కళ్యాణం అయితే జరుగుతుందండి స్వామివారిది. ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి చిక్కడపంలో చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి మీరు ఎవరైనా వెళ్ళారో లేదో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ క్లాస్ కళ్యాణ్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా నేనైతే నెక్స్ట్ అయితే వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ వీడియోస్ అయితే ఎక్కువ అయితే తీయలేదు. ఇక్కడ క్లాస్ కళ్యాణ్స్ ప్రోగ్రామ్స్ కూడా నేనైతే వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదండి. ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా స్వామివారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మన స్వామివారు కాండూరి లక్ష్మీనరసింహాచార్య స్వామివారు అత్యంత వైభవంగా స్వామివారికి సేవలు చేస్తూ ఉన్నారు. అలాగే మన ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ధర్మకర్తల మండలి తర్వాత కార్యనిర్వహణాధికారి వారు ఇక్కడ పనిచేసేటువంటి వారు అందరూ కూడా నిరంతరం శ్రమిస్తేనే ఈ ఆలయం ఇంత వైభవంగా ఉంటుంది. వాళ్ళందరూ అర్చకో హరిసాక్షాక్షర రూపీణ సంశయ. అర్చకుడే మనకు దేవుడితో సమానం. ఆయన హరిచే దేవుడు, ఆయన మనకుడే దేవుడు. కాబట్టి ఆ అర్చక స్వామి వారు దేవుడి ద్వారా ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని జరగబోతున్నారు. మనందరం కూడా సంసిద్ధులమై ఉండి మన హర్షధ్వానాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ మహోత్సవ మంగళ సూత్రధారణ మనందరం వీక్షిద్దాం. గోవింద మంగళసూత్రధారణ కార్యక్రమం ఉంటుంది. ఓం మానోహికం దేత్యారవే